హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనము రెడ్ శాండ్ డిజర్ట్ టూర్కి వెళ్తున్నాము. ఇది రియాద్, సౌదీ అరేబియా రియాద్ నుంచి ఆల్మోస్ట్ 1.5 hour డ్రైవ్ ఫ్రమ్ అవర్ ప్లేస్. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మనం రెడ్ శాండ్కి వచ్చేసాము. సో మీరు ఆల్రెడీ చూస్తున్నారుగా. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఇన్ దిస్ ప్లేస్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే బైక్ రైడింగ్ ఉంటుంది, అలాగే క్యామెల్ రైడింగ్, హార్స్ రైడింగ్, పారాగ్లైడింగ్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఫ్యామిలీతో వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మేము ఈవినింగ్ 3 o'clock వచ్చాము. సో చూస్తే ఇక్కడ జనాలు అప్పటికే చాలామంది వచ్చేసి ఉన్నారు. సో ఫ్యామిలీస్ కానీ కిడ్స్ కానీ మస్తుగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మేము ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము. మేము కూడా చూస్తున్నారుగా, నేను కూడా హార్స్ రైడింగ్ చేస్తూ ఉన్నాను. సో ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. బ్యూటిఫుల్ ప్లేస్. ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి. సో హార్స్ తీసుకున్నాం, ఒకటి హార్స్ రైడింగ్ చేశాను కొద్దిసేపు. సో రేట్స్ కూడా ఇట్స్ ఓకే, నాట్ వెరీ హై. యూ కెన్ బార్గెన్ ఆల్సో ఇఫ్ యూ వాంట్. 30 SAR హార్స్ రైడింగ్ కానీ క్యామెల్ రైడింగ్ కానీ అయితే. అదే పారాగ్లైడింగ్ అయితే 200 SAR అంటారు, బట్ యూ కెన్ get up to 150 SAR. సో ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అదే అలాగే బైక్ రైడింగ్ ఉంటుంది. సో ఆల్ ద డిజర్ట్ ఏరియా మీరు బైక్ రైడ్ చేయొచ్చు. సో 1 hourకి కొంచెం ఓల్డ్ బైక్స్ అయితే 60 SAR తీసుకుంటారు, బట్ కొంచెం న్యూ బైక్స్ తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే న్యూ బైక్ అయితే కొంచెం ఫీల్ అనేది గుడ్ ఉంటుంది, కొంచెం మంచిగా శాండ్లో రైడ్ చేయొచ్చు. సో చూసారు కదా, క్యామెల్ రైడింగ్ కూడా చేస్తూ ఉన్నాము. లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. సో పారాగ్లైడింగ్ కొంతమంది చేస్తూ ఉన్నారు. సో యాక్చువల్గా నేను కూడా ట్రై చేశాను. సో వీడియో అనేది ఇంకొంచెం చూడొచ్చు మీరు, అది కూడా రికార్డ్ చేసాము కంప్లీట్గా. సో ప్లేస్ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్, మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో డీటెయిల్స్ అయితే నేను మీకు లింక్లో ఇస్తాను, చూడండి ఒకసారి. ఎవరైనా రియాద్కి టూరిస్ట్ ప్లేస్ రియాద్ సీజన్లో కనుక వచ్చినట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. చూస్తున్నారు కదా, అక్కడ వంటలతో ఫోటోలు దిగాం. సో ఇది పారాగ్లైడింగ్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 3 ఉన్నాయి. ఒకటి ఎల్లో కలర్, ఒకటి బ్లూ కలర్, ఇంకోటి రెడ్ కలర్. సో నేనైతే ఎల్లో కలర్ దాన్ని చూస్ చేసుకున్నాను. సో దీంట్లో నేను ట్రావెల్ చేశాను అనమాట యాక్చువల్గా. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఫస్ట్ టైం ఐ హ్యావ్ టేకెన్ దిస్. సో గుడ్. సో పారాగ్లైడింగ్ ఇదివరకు ఎప్పుడు చేయలేదు నేను. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో చూస్తూ ఉన్నారు కదా, అక్కడ చాలామంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఫస్ట్ టైం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. సో అలా అయితే తీసుకెళ్ళారు మొత్తానికి. ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత మాత్రం కొంచెం భయం వేసినట్టు అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. కొంచెం థ్రిల్ ఉండాలి కదా లైఫ్లో. సో ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మనం పైకి వచ్చేసాము. సో చూద్దాం కింద ఎలా ఉందో. వావ్, చూడండి ఫ్రెండ్స్ కింద ఎలా ఉందో. సో మొత్తం కిందంతా రెడ్ శాండ్. చాలామంది టెంట్స్ వేసుకొని ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్, బైక్ రైడింగ్స్ కింద ఉన్నాయి. చాలామంది జనాలు ఉన్నారు. సో ఇదైతే 8 to 10 minutes ఉంటుంది ఈ పారాగ్లైడింగ్. బట్ ఫెంటాస్టిక్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నైస్ వ్యూ పైన నుంచి. సో కిందంతా మీరు చూసినట్లయితే చాలా పెద్ద ప్లేస్ అన్నమాట ఇది. సో డిస్టెన్స్లలో ఎవరికి వాళ్ళు కార్లు ఆపుకొని మంచిగా టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఎక్సలెంట్ ఫ్రెండ్, ఎక్సలెంట్ ప్లేస్.
తప్పకుండా రియాద్ వస్తే మాత్రం విజిట్ చేయండి. ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్. ఇట్స్ మనం వెరీ గుడ్ మెమరీ యాక్చువల్గా, చాలా బాగుంటుంది. సో మన ట్రిప్ మాత్రం ఇంకా నడుస్తూనే ఉందన్నమాట పారాగ్లైడింగ్ పైన. సో కింద చూసారు కదా ఎన్ని ఉన్నాయో, చాలామంది జనాలు ఉన్నారు కింద. యాక్చువల్గా ఇది వీకెండ్, సో వీకెండ్ కాబట్టి జనాలు ఫుల్గా వచ్చారు. మొత్తం జనాలతో నిండిపోయింది ప్లేస్ మాత్రం. వీకెండ్ వస్తే ఇంకా బెస్ట్ టైం అనమాట స్పెండ్ చేయడానికి. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటారు. సో యూ కెన్ ఎంజాయ్ అలాట్ ఇన్ ద వీకెండ్స్. సో గాలి బాగా వస్తూ ఉంటుంది కదా పైన, అందుకని మనకి హెల్మెట్ కూడా ఇచ్చారు. హెల్మెట్కి ఒక మైక్ ఉంది. సో మన కెప్టెన్ ఏదైనా చెప్పాలనుకుంటే మనకి మైక్లో చెప్తాడు, మనకి వినబడుతూ ఉంటుంది. సో మనడు మాత్రం నన్ను మధ్య మధ్యలో అడుగుతూ ఉన్నాడు, ఆర్ యూ ఓకే, ఆర్ యూ కంఫర్టబుల్ అని. రియలీ ఐఎమ్ కంఫర్టబుల్ అండ్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో మొత్తానికి పారాగ్లైడింగ్ అయితే మనది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే దిగుతున్నాం ఇంకా కిందికి. చూస్తున్నారు కదా, ఐ థింక్ యు ఆర్ ఆల్సో ఎక్సైటెడ్ బై సీయింగ్ దిస్ వీడియో. బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. వావ్. వావ్, మెయిన్ రోడ్ మీదకి తీసుకొచ్చాడు మనోడు. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇది కార్ రైడింగ్ కూడా చేస్తారు వీళ్ళు ఈ రెడ్ శాండ్లో. బట్ మన కార్స్తో కొంచెం రిస్కీ. బట్ ఇక్కడ జనాలు కొంచెం క్రేజీ అనమాట. సో దే డింట్ కేర్ ఎనీథింగ్. సో ఫైనల్గా మన రైడ్ అయితే అయిపోయింది, దిగేసాను. సో చూస్తున్నారు కదా ప్లేస్ ఎలా ఉందో, ఎంత క్రౌడీగా ఉందో. సో ఇప్పుడిప్పుడే ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 5 అయింది. 6:30 వరకు క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే చీకటి పడిపోద్ది కాబట్టి. ఇంకా 6:30 వరకు క్లోజ్ అయిపోద్ది. సో దిస్ ఈస్ ఆల్మోస్ట్ 5 o'clock. సో వీఆర్ అబౌట్ టు రిటర్న్ అనమాట. ఫైన్ ఫ్రెండ్స్, సో మేమైతే స్టార్ట్ అయిపోయి రిటర్న్ అయిపోతూ ఉన్నాము. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.